హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకున్నాను కదా. ఆది బ్లౌజ్తో ఏ విధంగా మనం అయితే కటింగ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా కొన్ని మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, ఓకేనా? దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజ్ పక్కన పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఓపెన్స్ వచ్చేసేసి అవతల పక్క పెట్టేసానండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కింద క్రాస్ ఉంది కదా ఫ్రెండ్, ఆ క్రాస్ అనేది కట్ చేయడం కోసం అయితే ఇదిగోండి ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఓకేనా? ఒక లైన్ డ్రా చేసిన తర్వాత కొంచెం కుట్లలో కూడా ఒకటేసారి వదిలేస్తున్నా. ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను పొడవే పెడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కుట్లల్లోకి వదిలాం కదా మనము, ఇక్కడ కుట్లల్లోకి వదిలాం కాబట్టి అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేస్తున్నా. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ కొలత కదా, కుట్లల్లో కూడా ఒక్క మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టేశాను అనమాట. ఇప్పుడు లైన్ అనేది డ్రా వేసేస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది, సరేనా? ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇది ఫిట్టింగ్ కొలత, కుట్లల్లోకి వదిలాం కదా దాని మార్కింగ్. ఈ విధంగా మనకు పొడవు అనేది మార్కింగ్ వేశాను. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ తీసుకొని అయితే మనం బ్లౌజ్ని ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ అనమాట. ఇదిగోండి ఈ ఖర్చు పట్టుకోండి, ఈ ఖర్చు ఈ రకంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. రెండు కలిపి ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న బ్లౌజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ వేసేసా, ఓకేనా? ఫిట్టింగ్ ఎక్కడుంది అక్కడితో ఒక మార్కింగ్ వేసేసా, ఓకేనా? లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ కుట్లలోకి ఉంది కదా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఇదిగోండి ఇది కుట్లలో ఖర్చుతో సహా. ఇది వచ్చేసి మనకైతే ఫిట్టింగ్ కొలత. ఇది కుట్లలోకి ఉంది కదా, కావాలంటే పెంచుకోవచ్చు. మనకు ఈ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారు కాబట్టి అంతే పెడుతున్నా. ఇంత కుట్లలోకి ఇది మనకు ఫిట్టింగ్ కొలత, ఓకేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి, మనం 4 మడతలుగా అయితే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్. చూడండి ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా అయితే 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ భాగం తీసుకుంటున్నాను, సరేనా? ఈ చంక భాగం తీసుకొని అయితే మనమైతే కుట్లంలోకి ఆల్రెడీ వదిలాం, ఇంకా దీన్ని ఏం కదిలించకండి. ఇక్కడ పెట్టుకోండి, సమానంగా పెట్టుకొని అయితే ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వదిలాం. ఇది ఫిట్టింగ్ కొలత మనకి, ఓకే? కొంచెం ఎక్స్ట్రా కుట్లల్లోకి అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అది కూడా అలా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే 4 మడతలుగా అయితే మనమైతే ఇదిగోండి ఈ 4 మడతల మీద బ్లౌజ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది మార్కింగ్ వేసేద్దాం. ఆల్రెడీ ఇక్కడ కింద ఉంది కుట్లల్లోకి, ఇంకా పైన కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఫిట్టింగ్ కొలత కదా, ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా ఇదిగోండి ఈ భాగం వచ్చేసి మనం ఇలా కరెక్ట్గా సర్దుకోవాలండి. ఇది అనేది మనకి ఎంతైనా పోయిద్ది, మనం అది చూసుకోకూడదు, కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా ఇది మనం పెట్టేటప్పుడు మనకంటూ ఒక ఐడియా అనేది రావాలి ఫ్రెండ్స్. ఈ వెడల్పు మనకు ఎంత రావాలని చూసుకొని మనం జాగ్రత్తగా ఈ విధంగా అయితే ఇదిగోండి ఇలా సర్దుకోవాలి, ఓకేనా? కరెక్ట్గా ఇలా సర్దుకొని అయితే నేనైతే ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నా. మార్కింగ్ వేసాను కదా, ఇప్పుడు కూడా ఇక్కడ కుట్లలోకి పెట్టలేదు, ఇంకా ఇక్కడ మార్కింగ్ వేసి ఇప్పుడు కుట్లలోకి ఎక్స్ట్రా వదులుతున్నా, సరేనా? అలాగైతే మార్కింగ్ వేసాను కదా. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇదిగోండి మనకు ఫిట్టింగ్ కొలత కూడా ఇక్కడే ఉంది, గమనించండి. మనం ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఈ గీటు వరకు ఫిట్టింగ్ కొలత కూడా మనకు అనేది వచ్చేస్తుంది. ఇది మార్క్ చేసాం కదా, ఇప్పుడు నెక్ కూడా మార్కింగ్ వేసేస్తాను ఒకేసారి, సరేనా? దీని ప్రకారమే నెక్ అనేది మనం మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఫోల్డింగ్ లోపలికంతా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది మనకి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రౌండ్గా మార్కింగ్ వేసుకుంటూ వస్తున్నాను అనేది అయితే చూడండి. ఏ మాత్రం క్లాత్ అనేది కదలకుండా అయితే ఈ విధంగా ఉంది కదా, దీన్ని తీసేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ తీసిన తర్వాత ఇదిగోండి ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి, సరే?
రౌండ్ నెక్ అనేది కూడా మనం మార్క్ చేసాం కదా. ఇప్పుడు చంక కోసం మనకు స్కేల్ కావాలి అంటే స్కేల్ యూజ్ చేసుకోండి. స్కేల్లో వద్దులేండి ప్రతిసారి ఎందుకు అన్నప్పుడు స్కేల్ పక్కన పెట్టేద్దాం. మనకి ఇది ఫిట్టింగ్ కొలత కాబట్టి ఈ పైకి ఇక్కడ స్ట్రైట్కి ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ విధంగా రౌండ్ మార్క్ చేస్తాననేది అయితే చూడండి. కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. సరేనా? మీకు ఇది కనబడట్లేదా? ఈ మార్కర్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎలా మార్కింగ్ చేస్తున్నాను అనేది అయితే చూడండి. అసలు కనబడకపోతే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ విధంగా ఇది కొంచెం పెద్దగా డ్రా అనేది వేస్తాను మీకు ఇంకా కొంచెం అర్థం అవ్వడానికి. సరేనా? ఈ విధంగా అయితే రౌండ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఓకేనా? పొడవు తీసుకున్నాను, లూజ్ తీసుకున్నాను, కుట్లలో కొదిలాను, నెక్ కూడా మార్క్ చేశాను, షోల్డర్ కూడా మార్క్ చేశాను, చంక కూడా మార్క్ చేశాను. ఇంకా మనకి ఏం లేదు, కటింగ్ చేయడమే. ఓకేనా? కటింగ్ అనేది చేసేస్తాను. కట్ చేసేసేస్తే ఒకేసారి చూపించేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకుంటున్నానండి. స్కేల్ తీసుకొని అయితే ఈ విధంగా అయితే క్రాస్గా పెట్టేసుకోండి. ఓకే, క్రాస్గా అయితే మార్క్ చేసే. ఓకేనా? కుట్లలో కొద్దిగా అందులో పావించలోనే మనం క్రాస్ అనేది మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారండి? ఇప్పుడైతే సైడ్ అనేది కట్ చేసేస్తాను. ఇలా సైడ్ చేసిన తర్వాత నెక్ అనేది కటింగ్ చేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. ఇదిగోండి, ఇక్కడైతే ఘాటు పెట్టేస్తున్నాను కత్తెరతో. ఓకేనా? ఘాటు పెట్టేసిన తర్వాత ఇంక ఉన్న దాంట్లో ఇక్కడికి పెట్టేసుకోండి. అలా పెట్టిన తర్వాత అయితే పెట్టేసుకొని బ్లౌజ్ తీసుకుంటున్నా. ఇదిగోండి, వీళ్ళంతా స్టిచ్ చేశారు ఘాటు అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఓకేనా? కుట్లల్లో వదిలాను, అక్కడికైతే మార్క్ చేసేస్తున్నాక అంతే. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం అనేది మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, పక్కన పెట్టేసి ఇదిగో ఈ క్లాత్ తీసుకున్నాను. ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇవి ఉన్న క్లాత్ ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ క్రాస్ ఉందనేసి ఒక లైన్ అనేది డ్రా చేసేస్తాను. ఓకేనా? తర్వాత కుట్లల్లో కూడా వదిలేస్తాను నేను. ఇంకా ఈ కుట్లల్లో కొన్నది ఒక 1 ఇంచ్ మనకు ఆటోమేటిక్గా ఐడియా రావాలి. లేదనుకోండి, ఇది ఉంది కదా మన వేలంతా కుట్లల్లోకి వదులుకోండి. ఒకవేళ కొలత తెలియకపోతే, తెలియని వాళ్ళ కోసమే కదండి. అది కూడా తెలియదా అంటే తెలియదు కొంతమందికి. తెలియని వాళ్ళ కోసమే మన ఛానల్లో వీడియోస్. ఇదిగోండి, ఇది ఉంది కదా మన వేలంతా పెట్టుకోండి. ఇదైతే కట్ చేసేస్తారు, మళ్ళీ అది ఎక్స్ట్రా కన్ఫ్యూజ్ అవుతారేమో. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాం. సరేనా? ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా తిప్పేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వద్దు, హ్యాండ్ అనేది ఇలా రావాలి. బ్యాక్ పార్ట్ అని మనకు రావాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాము, కుట్లల్లో కిందాక వదిలాం కదా, ఇదిగోండి ఇంత డైరెక్ట్ పెట్టుకోకూడదు, అంత కుట్లల్లోకి వదిలేసుకోవాలి మనం. ఖచ్చితంగా అంత వదులుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒకేసారి పొడవు పెట్టుకోండి. ఇదిగోండి, ఇది కూడా ఇవతలకి రాకూడదు. ఇది కూడా మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చు వచ్చేసి మనకి కంపల్సరీ ఇవతలకి రావాలి. ఇక్కడ మార్క్ చేసేస్తున్నా. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే. ఇప్పుడు ఇక్కడ కుట్లల్లోకి ఉంది కదా, ఇక్కడ మార్క్ చేస్తున్నా. కుట్లలోకి మార్క్ చేసా కదా, ఖర్చు కూడా ఉంది కదా, ఇక్కడ కూడా మార్క్ చేశాను. ఇప్పుడు చంక ఏ విధంగా అంటే ఇది ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ను కూడా ఇవతలకి రావాలి. ఇది ఒకటి మర్చిపోవద్దండి. సరేనా? ఇక్కడి నుంచి ఇదైతే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. ఫిట్టింగ్ కొలత ఉంది కదా, కంపల్సరీగా అక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. అంతే. ఇప్పుడు తీసేస్తున్నా బ్లౌజ్.
తీసిన తర్వాత ఎలా మనం రౌండ్ అప్ మార్క్ చేసుకోవాలనేది అయితే చూపించేస్తాను. ఇక్కడ ఫిట్టింగ్ కొలుతుంది కదా, ఇక్కడ నుంచి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకోవడం కోసం అయితే మనమైతే ఇదిగోండి ఇంత ఉంది కదా, ఈ వేలు ఆ వేలంతా పెట్టేసుకొని అయితే ఇదిగోండి పెట్టేసుకొని అయితే ఒక మార్కింగ్ అక్కడ వేస్తున్నా ఈ విధంగా. ఓకే, అంత గ్యాప్లో అయితే ఇప్పుడు మనం స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేస్తాం. ఓకేనా, అలా మార్క్ చేసిన తర్వాత ఇది కుట్లల్లో ఉంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇది ఖర్చు, ఇది మనం ఫిట్టింగ్ కొలత. మీకు ఇలా అర్థమైంది కదా. ఒక్కవేళ మీకు ఇది ఇంకొంచెం తక్కువ అనిపిస్తుందేమో అని అనుకున్నారనుకోండి, దానికి కొంచెం రౌండ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. టేప్ ఉంటే టేప్ యూజ్ చేస్తాను, టేప్తో పనిలేదు కదా. ఇలా ఇలా క్రాస్ తిప్పుకోండి. ఓకేనా, ఇలా క్రాస్ తిప్పుకొని అయితే మనం ఇదిగోండి అదిగో ఫ్రెండ్స్ స్ట్రైట్గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అది అర్థమైంది కదా. చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నా వీడియోలో, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకైతే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కటింగ్ అనేది చేస్తున్నాను. సరే, కటింగ్ అనేది చేసేసింటే హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయినట్టే, చాలా ఫాస్ట్. ఖర్చు కూడా కనిపించేలాగా కట్ చేస్తున్నా చూడండి. ఓకేనా, హ్యాండ్ అనేది అలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఇది కట్ చేసేద్దాం. ఓకేనా, కట్ చేసేస్తున్నా. ఇదిగోండి ఘాట్ సెంటర్ పాయింట్ చంక, ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఘాటు, కుట్లల్లో వదిలాం కదా అది కూడా ఘాటు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓకేనా, అక్కడికి 1 ఇంచ్ ఉంది, ఆ 1 ఇంచ్లోనే మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా. ఓకేనా, స్ట్రైట్గా మార్క్ అది కట్ చేసేసుకుందాం, చూపిస్తాను ఆగండి మీకు. అయిపోయిందండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఘాటు పెట్టుకోండి, ఇంతే ఉంటుంది, ఇంకా పెద్ద క్రాస్ ఏం లేదు ఇల్లది. ఓకేనా, ఇంతే. హ్యాండ్ కూడా మనమైతే కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసమే హ్యాండ్ పక్కన పెట్టేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనం ఏం చేయాలో తెలుసా, బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. సరేనా, ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని అయితే మనమైతే మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కరెక్ట్ మూల పెట్టుకోవాలి చూడండి ఇక్కడ. సరే, మూల పెట్టుకొని ఇక్కడ మనం కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, మనం టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది వచ్చేసి మనకు కాదు 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఇది తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి షోల్డర్ అయితే ఈ విధంగా అయితే ఇదిగోండి మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక ఉంది కదా, మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేస్తాను. బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసాం కదా అండి. ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్ తీసుకోవాలి. ఆది జాకెట్ తీసుకొని అయితే మనము నెక్ అనేది ఎలా మార్కింగ్ వేసుకోవాలంటే ఉక్సుల పట్టి ఉంటుంది కదండి, ఉక్సుల పట్టి వైపు అయితే మనమైతే నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మన ఫిట్టింగ్ కొలత కదా. ఓకేనా, ఫిట్టింగ్ కొలత కాబట్టి కొంచెం కుట్లలో కూడా ఇక్కడ పెట్ట, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎలా మార్కింగ్ వేసుకోవాలన్నది అయితే చూపిస్తా. ఇదిగో ఓకేనా, ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్ అనేది మార్క్ చేసా వెంటనే ఈ ఉక్సుల పట్టీలు కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం కుట్లలో కొదలండి ఫస్ట్. ఓకే, ఇక్కడ కుట్లలో కొదిల ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సరేనా, ఇట్లా కిందకు పెట్టుకొని అయితే మార్కింగ్ అనేది వేసుకోండి. సరేనా, బ్లౌజ్ తీసేస్తాను, బ్లౌజ్ తీసినాక మీకు అర్థమవుతుంది. ఇది కుట్లలోకి సరేనా, ఇక్కడికి పెట్టా అంటే కుట్లలోకి పోయి ఇక్కడికి వస్తుంది, అంతే, ఇంతే వస్తుంది. సరే, ఇప్పుడు పొడవు చూసుకోవాలి. పొడవు అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోగా ఇక్కడ షేప్ డాట్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా. ఓకే, ఇక్కడ కొంచెం ఏం చేస్తారంటే మీరు ఎప్పటికి ఇట్లా లాగి పట్టుకోవాలి. ఎప్పటికి ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి అది వద్దు, అదే తప్పు. చాలామంది షేప్ అనేది పైకి తన్నేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి పట్టుకొని లాగండి. ఓకే, లాగి కుట్లల్లోకి ఒకేసారి మార్క్ చేసేసుకో. మరి మార్క్ చేసిన తర్వాత అయిపోయింది అక్కడికి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, హ్యాండ్ ఉంది కదా. ఓకేనా, ఇది చెయ్యి కింద భాగం అనమాట హ్యాండ్. ఇక్కడ
ఇది కూడా పెట్టేసుకోవాలి మీరు ఒకేసారి. ఇదిగోండి కొంచెం ఈ ఫిట్టింగ్ కొలత దగ్గర అయితే పెట్టా కదా, కొంచెం కిందికి పెట్టుకోండి. ఇక్కడ పెట్టిన 1/2 ఇంచు మార్కింగ్. ఓకే, ఇది ఫిట్టింగ్ కొలత ఎక్స్ట్రా కుట్లలోకి. ఓకేనా, ఇదిగోండి కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కూడా కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. కుట్లలోకి ఇక్కడ వదిలేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఇక్కడ రౌండ్ తిప్పుకొని ఇది ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. సరేనా, అదిగో అలా మార్క్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు మనం ఆది జాకెట్ ఎట్లుందో అట్లే పెట్టి కటింగ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉంది కదా. సరేనా, ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ కూడా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా కరెక్ట్గా ఇటు కూడా ఇటు కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడే మనం పెంచుకోవాల్సింది. ఇట్లా గ్యాప్ అసలు రాకుండా ఉండాలి అంటే ఇలా కూడా ఓకే, ఇలా కూడా సెట్ అవుతాయి బ్లౌజెస్. అలా కూడా రావాలి అని మనం అనుకున్నప్పుడు ఇక్కడే అనమాట మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్కి ఏం చేయాలంటే కొంచెం పెంచుకోవాలి, ఒక 1 ఇంచ్. అదిగో ఆ విధంగా 1 ఇంచ్ పెంచుకొని అయితే ఈ విధంగా అయితే మనం అనేది ఓకే అలా డ్రా చేసుకోవాలి. మనం మామూలుగా డ్రా చేసుకుంది ఏ విధంగా, ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం. సరేనా, ఇదిగోండి మీకు దేనికి దాని కుట్లల్లో కూడా ఎంత వదిలాను అనేది చూపించేస్తాను. సరేనా, ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది కదా. సరేనా, మీకు అంతా దేనికి దానికి అర్థమైపోయింది కదా. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకోండి, ఫ్రంట్ పార్ట్ ఉక్సల పట్టి కాడ కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి, అదొకటి మర్చిపోకూడదండి. సేమ్ ఉన్నదానిలాగే పెట్టుకోవాలి, ఇక్కడ ఒక జస్ట్ 1/2 ఇంచ్ పెంచుకోండి. తర్వాత ఇప్పుడు క్రాస్ ముందు పక్క కూడా క్రాస్ తీసేద్దాం. క్రాస్ తీయడం పోయి సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి అయితే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం 1/2 ఇంచు, 1/2 ఇంచు 1/2 ఇంచు తీసుకుంటే సరిపోయింది. ఓకేనా, ఇదిగో ఓకేనా, ఇదిగోండి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేనైతే మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగే ట్రై చేస్తున్నా చెప్పడానికి. సరే అండి, షోల్డర్ కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్ ఇక్కడ 1/2 ఇంచ్ అని చెప్పా కదా, ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ తీసుకోండి. అదిగో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా. దీనైతే మనం కట్ చేద్దాం. ఒకవేళ మనకు చెప్పాక కింద ఉక్సుల పట్టి సెంటర్లు 2 సమానంగా లేదు కాబట్టి ఇక్కడ పెంచామని, ఒకవేళ అవసరం లేదనుకున్నా ఇబ్బంది లేదు. సరేనా, మనకైతే ఆది జాకెట్ ఎలా ఉందో అలాగే కుట్టాలి. ఒకవేళ మనం ట్రై చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎక్కువ పెట్టుకోండి. నేను కొంచెం పెంచాలండి, ఒక 1 ఇంచ్ పెంచేసుకున్నా. సరేనా, ఒక 1 ఇంచ్ పెంచుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారా, మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇలా వచ్చిందాన్ని మనము కింద షేప్ ఏ విధంగా మార్కింగ్ వేయాలన్నది అయితే చూపించేస్తాను ఒకేసారి. ఇదిగోండి, మీరు ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి కాడ నుంచి ఇక్కడ ఉంది కదా పట్టి, అక్కడి వరకు అయితే ఇదిగోండి ఫస్ట్ కుట్లలోకి ఇంత వదిలేస్తున్నా. సరే, అంతా మనం ఆది బ్లౌజ్తోనే అనమాట. ఇక్కడికి ఉందండి, అదిగోండి అక్కడికి ఉంది కరెక్ట్గా. సరేనా, మీకు అర్థమైంది కదండి. ఇక్కడ కుట్లల్లోకి అంత వదిలాను, కరెక్ట్గా సమానంగా ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఇది ఉంది కదా, ఇది ఈ పట్టి ఇలా తీసుకోండి. ఓకేనా, ఈ పట్టి మళ్ళీ సేమ్ అలా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత పొడవు ఎంత పెట్టారు వీళ్ళు అంతే పెట్టుకోవాలి కదా. అదో కుట్లలో కూడా ఒకటేసారి వదిలేసైతే ఇదిగోండి అక్కడ మార్క్ చేసేస్తున్నాను, మార్కింగ్ అనేది వేసేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఉక్సుల పట్టి వైపు కూడా కుట్లలోకి వదిలేస్తే మార్క్ చేసేసుకున్నాం. కొంచెం వదిలాను కదా, ఇక్కడ ఎలా ఈ భాగానికి సెంటర్ పాయింట్ అంతే ఇక్కడ ఉన్న దానిపైన కుట్లలో కింద కుట్లలోకి వదిలిన తర్వాత
ఆటోమేటిక్ సెంటర్ పాయింట్ మనం కట్ చేస్తూ ఉంటే అవి వచ్చేస్తూ ఉంటుందండి. సరేనా? చాలా చిన్న బ్లౌజ్ ఇది. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మూల వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మూల అనేది కూడా మనం ఆ విధంగానైతే మనమైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇదిగోండి మొత్తం మనం ఆది బ్లౌజ్తోనే అయితే మార్కింగ్ అనేది వేసేసాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడైతే ఘాట్ అనేది పెట్టేస్తాను. ఇంకా దేనికి కానీ ఫ్రంట్ పార్ట్ కూడా ఘాట్ అనేది పెట్టేస్తున్నా. ఓకేనా? మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కుట్లలోకి ఉంది కదా, ఇక్కడ కూడా మార్క్ అనేది వేసేస్తాం అది స్ట్రైట్గా ఈ విధంగా అయితే. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇంకా మనం ఇదంటే క్లాత్ ఉంది కదా, ఉన్న క్లాత్లోనే ఇంకా మా క్రాస్ బెల్ట్కి అయితే ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేస్తాం ఒకేసారి. ఓకేనా? ఇదిగోండి 4 మడతలు, ఇంకా మనకు డబల్ రావాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది కదా, మనం ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. సరేనా? అంతే సమానంగా పెట్టుకొని ఒక పావించి పెంచుకోండి. పెంచేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కుట్లలో కొంచెం వదులుకోండి, అంత వదిలే. ఓకేనా? వదిలిన తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కుట్లలో కూడా ఇక్కడ కూడా వదులుకోవాలి అంత. ఓకేనా? వదిలేసాను. మళ్ళీ ఇలాగే పెట్టేసుకోండి. ఓకేనా? కుట్లలోకి వదిలాను, సేమ్ కొలత కుట్లలోకి వదిలాను, అంతే. ఇదిగోండి ఈ ఉన్న క్లాత్లోనే మనమైతే ఇదిగోండి ఉక్సుల పట్టు ఉంది కదా, ఆ పార్ట్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడికి మార్క్ చేసేసుకోండి. అంతే. అలా మార్క్ చేసుకున్న తర్వాత తీసేస్తున్నాం. ఇదిగోండి మీకు ఇలా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదన్నమాట మనకి క్రాస్ బెల్ట్. ఇప్పుడు మన కుట్లలోకి వదిలాం కాబట్టి దాని ప్రకారం మనం అనేది మార్కింగ్ అనేది వేసేసుకొని అయితే ఇదిగోండి అలా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసి చూపిస్తా. స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు చేసే స్టిచ్చింగ్ కూడా చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. సరే, ఫ్రంట్ పార్ట్ వస్తుంది. నేను దానికైతే మీకు మార్క్ చేసి చూపిస్తా. ఇదిగోండి అయిపోయింది కదా, మనకి క్రాస్ బెల్ట్ అయిపోయింది. ఇంకా నడుము పట్టి ఉక్సుల కాజాలు కూడా చూపించేస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా, కొంచెం కుట్లలోకి ఎక్స్ట్రా వదులుకొని అయితే మనమైతే ఇంత క్లాస్ సరిపోతుంది. కటింగ్ అనేది చేసేస్తాను. ఓకేనా? నడుము పట్టి ఓకే. ఉక్సుల కాజాల పట్టి ఇక్కడ తీద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఉక్సుల కాజాలు ఇవి. ఇక్కడ మెడపీసులు తీద్దాం ఫ్రెండ్స్, క్లాత్ అస్సలు వేస్ట్ అవ్వకుండా మనం. ఓకేనా? ఉన్న క్లాత్లోనే మనమైతే మెడపీసులు అన్నీ కట్ చేసుకున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు దేనికి దానికైతే కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఏమేమి కట్ చేసామనేది చూపించేస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం నడుము పట్టి. ఓకేనా? నడుము పట్టి కూడా అది అయిపోయింది కదా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేస్తాం, మీకు జస్ట్ మార్కింగ్లో కనపడడం కోసం అయితే. సరేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇదో మెడపీసులు, ఉక్సుల పట్టి, కాజాల పట్టి అండ్ ఇదిగోండి క్రాస్ బెల్ట్, ఇదిగోండి హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్తో మనం ఏ విధంగా అయితే కటింగ్ చేయాలనేది అయితే చాలా వివరంగా చూపించాను కదా. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్?